హలో నమస్తే, జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము చపాతీలు చేసుకుందామండి. ఆ చపాతీలు నేను ఎట్లా చేస్తాను, ఏంటి, ఏమేసి చేస్తే స్మూత్గా వస్తాయి అనేది మీకు చూపిస్తాను. అందులోకి ఆలూ కుర్మా కూడా చేసుకుందామండి. ఆలూ కుర్మాలోకి నేను ఏమేమి వేస్తాను ఏంటనేది ఇప్పుడు చూద్దాము. వాటిలోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలండి: గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకున్నాను. కలుపుకోవడానికి నెయ్యి వేసి కలుపుకుంటే కనుక చాలా స్మూత్గా ఉండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటాను. తర్వాత సాల్టు, అవి వేయించడానికి సరిపడా ఆయిల్, అంటే ఆయిల్ కూడా చాలా తక్కువే పట్టిద్ది. ఇంతవరకు ఈ రొట్టెలు చేసుకోవడానికి సరిపోయిద్దండి. తర్వాత కుర్మాకండి బంగాళదుంపలు 2 తీసుకున్నాను, టమాటాలు 2, క్యారెట్ 1, పచ్చిమిరపకాయలు 10, అల్లం చిన్నుల్లిపాయ, తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, తాలింపు దినుసులు, కారము, ఉప్పు తీసుకున్నాను. తర్వాత కుర్మాలోకి నేను పచ్చి బఠానీ కూడా తీసుకున్నానండి, గ్రీన్ బఠానీ. ఇవిగోండి, ఇవి కొంచెం ఉడకాలని చెప్పానని స్టవ్ మీద పెట్టుకున్నాను. నేను ఒక గుప్పిడి తీసుకున్నానండి, ఒక గ్రీన్ బఠానీ అండి. వీటితోనే చాలా సూపర్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. అయితే ముందు మనము ఈ చపాతీ పిండి కలుపుకొని పెట్టుకుందాం. తర్వాత కుర్మా ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం. చపాతీ పిండి కలుపుకోవడానికి కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టుకుందామండి. వేడి నీళ్ళు కలిపి చన్నీళ్ళు అయితే కనుక గట్టిగా వచ్చేస్తాయి చపాతీలు, వేడి నీళ్ళు అయితే కనుక చాలా మెత్తగా వస్తాయండి. అందుకని చెప్పానని కొంచెం కాగబెట్టుకుందాం. ఇదిగోండి, సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ రెండింటిని ఇలా కలుపుకొని తర్వాత వేడి నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు కాగినాయండి, ఇప్పుడు కట్టేసుకుందాము. ఈ నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందామండి. గోధుమ పిండిని చక్కగా పాలు వేసి కలుపుకోవచ్చు, కొంచెం ఆయిల్ వేసి కూడా కలుపుకోవచ్చు అండి. కలుపుకున్నందువల్ల చాలా మెత్తగా వస్తాయి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే సరిపోయిద్దండి. ఇదిగోండి, చక్కగా ఇలా ముద్ద స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకోకూడదు, ఇలా నొక్కితే లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి, ఇంత మెత్తగా కలుపుకోవాలండి. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకుందాం పైన. ఒక 1/4 స్పూన్ వేసుకొని కొంచెం ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనము ఇందులోకి కుర్మాని రెడీ చేసేసుకుందాం, ఆలూ కుర్మాని. బంగాళదుంపల్ని చక్కగా కడుక్కోవాలండి, ఎందుకంటే ఇవి భూమిలో పండుతాయి కాబట్టి మట్టి అది ఉంటుంది. చక్కగా కడుక్కుందాము. చక్కగా కడుక్కొని ఇప్పుడు వీటిని 4 ముక్కలుగా కోసేసుకొని సరిపడా మంచినీళ్ళు పోసుకున్నానండి. పోసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఈలోపు మనము వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని కోసుకొని ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా నూరుకొని అప్పుడు మీకు ఏం చేయాలనేది నేను చూపిస్తాను. 5 నిమిషాలు అయిందండి. బంగాళదుంపలు ఎంతవరకు ఉడికినాయో చూద్దాము. ఓకేనండి, చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము బంగాళదుంపని ఇదిగో వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. అయిపోయినాయండి, చక్కగా బంగాళదుంపలు ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం బంగాళదుంప కుర్మాలోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, పెద్దుల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర అన్నీ కోసుకున్నానండి చక్కగా కడుక్కొని. అయితే ఇప్పుడు అల్లము చిన్నుల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు వేసేసి ఇది కూడాను
మసాలాలాగా పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము కుర్మా వండేసుకుందాము. ఇప్పుడు ఆలు కుర్మా రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ మీద సట్టు పెట్టుకుందాము. కొంచెం ఇది వేడెక్కనిద్దాం. వేడెక్కిందండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పెద్దలపాయలు వేసేసుకుందాం. కొంచెం ఇవి వేగనిద్దామండి. ఇప్పుడు మనం క్యారెట్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు అల్లం చిన్నులపై పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. అది సరిపోయిద్దండి. అంతవరకే వేసుకున్నాను నేను. కొంచెం వీటన్నిటిని ఫ్రై అవ్వనిద్దాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు 2 నిమిషాలు అయిందండి. మూత తీసి చూసుకుందాం. చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి గ్రీన్ బఠానీ కూడా వేసుకుందామండి. ఇవి ఎటువంటి రంగు గలపనివి, స్వచ్ఛమైన మంచి అండి ఇవి. అయితే నేను ముందే ఉడకబెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాము. సాల్ట్ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. నేనంటే కొంచెం కూరే వండుతున్నాను. ఇంకొంచెం ఎక్కువ వండేవాళ్ళు ఇవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఉప్పు వేసుకుంటే చక్కగా మగ్గిపోయిద్దండి. కొంచెం నీళ్ళు ఊరి మగ్గిపోయిద్ది. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అయినాయండి. టమాటాలు వేసాం కదా, అంతవరకు మగ్గినవి చూద్దాం. ఇదిగోండి చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఇట్లా తోలు తీసేసుకొని ఇట్లా కోసేసుకున్నానండి. అవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. మనం పచ్చిమిరపకాయలు 5 పచ్చిమిరపకాయలు వేసానండి నూరి, అందుకని చెప్పని కారం కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాము. ఒకే 1 నిమిషం కారం వీటికి పట్టే వరకు మగ్గనిచ్చుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకుందామండి. దుంప వేసుకున్నాం కదండి, ఎంతవరకు మగ్గనియో చూద్దాం. ఓకేనండి, చక్కగా మగ్గిపోయినాయి. మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇట్లా చేసుకుంటే కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. అసలు నేను పసుపు చెప్పలేదు, తర్వాత కొంచెం పసుపు వేస్తాను. కొంచెం ఉప్పు చూసుకుందాం. కొంచెం ఉప్పు పట్టిద్దండి, కొంచెం సాల్ట్ వేసుకుందాం.
ఆలు బఠానీ కుర్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర ఎంత వేసుకున్నా టేస్టే కానీ ఏమి ఇది రాదు. చక్కగా వేసుకొని తినేసేయచ్చు. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని చపాతీ చేసేసుకుందాము. అరగంట ముందే మనం చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనము చక్కగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని, అంటే మనకు సరిపోయిన సైజు తీసుకొని చపాతీలు చేసేసుకుందామండి. విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలు చేసుకోవాలండి. అడుగున కొంచెం పిండి వేసుకుంటూ చేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోయిద్ది. నాకైతే చపాతీలు రౌండ్గా చేయటం చేత కదండి. మీకు రౌండ్గా వచ్చిన వాళ్ళు చక్కగా రౌండ్గా చేసుకోండి. ఇదిగోండి చపాతీలన్నీ చక్కగా చేసేసుకున్నాను. ఇప్పుడు చపాతీలు కాల్చుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. పెనం వేడెక్కిందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు చపాతీ ఒక్కొక్కటి వేసి కాల్చుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం పైన కూడా. కొంచెం అంటే కొంచెమేనండి. చపాతీని రెండు పక్కల తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి చక్కగా. కాలిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందాము. ఇంకోటి వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటూ పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం. చపాతీ ఆలు బఠానీ కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చూడండి మెత్తగా తునిగిపోతున్నాయి. అసలు చాలా అంటే చాలా మెత్తగా అండి. సూపర్ ఉందండి. అసలు అదిరిపోయింది. కొంచెం నిమ్మకాయ పెట్టుకుందాం. చూడండి ఎంత స్మూత్గా నలుగుతుందోనండి. ఎరగదీస్తుంటే స్మూత్గా ఇరిగిపోతుంది. నిజంగా అదిరిపోయిందండి అసలు. సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలానే చేసుకోండి. మన వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చపాతీలు మాత్రం భలే మెత్తగా వచ్చింది. చాలా టేస్ట్గా కూడా ఉందండి.
చాలా చాలా టేస్ట్గా ఉంది అసలు.